ప్రియమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా, మీ అందరికీ ఒక ముఖ్య విజ్ఞప్తి. దయచేసి ఈ వీడియోలో ఉన్నటువంటి విషయాలను గమనించగలరని నేను మీకు మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ ఉన్నాను. మన చంద్రబాబు నాయుడు గారు ఆయన జీవితంలో, ఆయన అనుభవంలో చాలా పెద్దవాడు, చాలా అనుభవాలు ఉన్నా కానీ ఏనాడు కూడా ప్రజల మాట వినడు కూడా. ఆయనకు తోచిందే చేస్తాడు, ఆయనకు నచ్చిందే చేస్తాడు. ప్రజలు ఏదైతే వ్యతిరేకిస్తారో దానికి భిన్నంగా ఆలోచించి ఏదో ఒక రూపంలో ప్రజల్లోనికి మభ్యపెట్టి మరిపించి దాన్ని పక్కదారి పట్టించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. అందుట్లో దిట్ట ఆయన ఆరితేరారు. ముఖ్యంగా ఈరోజు ఏవైతే స్మార్ట్ మీటర్లు ఉన్నాయో వాటికి ప్రజా సంఘాలు ప్రజలందరూ వ్యతిరేకించి వాటి వల్ల లక్షల కోట్ల రూపాయల ప్రజలపై భారాలు పడతానని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో వాటిని వ్యతిరేకించాలని గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉండగా వాటిని ఎట్టి పరిస్థితుల్లో చితకొట్టండి, వాటిని బిగించనివ్వద్దు అని చెప్పినటువంటి పెద్ద మనిషి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్లు ఇంటింటికి బిగించడం మొదలుపెట్టారు. దాన్ని ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమాలు చేపట్టారు, వ్యతిరేకించారు. ఎక్కడికక్కడ స్మార్ట్ మీటర్లు పగలు కొట్టారు. మరి ఇప్పుడు వాటికి తిరిగి సమాధానం ప్రజలకు చెప్పకుండా వాటిని నిర్మూలించుతున్నారో లేకపోతే దాన్ని ఇంకా పెంపొందిస్తున్నారో, ఏదో అలాంటి ఒప్పందాలు రద్దు చేసుకోవాలని చెప్పి ప్రజలు గొగ్గేలు పడుతూ ఉంటే ఇప్పుడేమో కొత్తగా ఒక కథ అల్లారు. ఒక యూనిట్ 13 పైసలు విద్యుత్ ఛార్జీలు తగ్గాయి. ఇది ప్రజలకి పెద్ద మేలు చేసే అంశము. రేపు నవంబర్ నుంచి తగ్గుతాయని చెప్పేసి చూసారా ఎంత ప్రణాళిక, దాన్ని ఎంత సైడ్ ట్రాక్ చేయడానికో ఈ ప్రణాళిక వేశారో. అది ఒకటే కాదు, ఇప్పుడు జిఎస్టీ బాగా తగ్గింది. కేంద్ర ప్రభుత్వం చాలా నిర్ణయం తీసుకుంది అని చెప్పేసి ఇది ఇంటింటికి ప్రచారానికి, ప్రతి ఇంటికి కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ప్రచారం చేయాలి, పెద్ద సంబరాలు చేసుకోవాలి, పండగలు చేసుకోవాలని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారు. అవును, చెప్పుకోవాలి. గతమంతా జిఎస్టీ మీద దోసినంత దోసేసి అప్పుడు మిమ్మల్ని ఎవరు పెంచమన్నారు, ఇప్పుడు ఎవరు తగ్గించమన్నారో. కానీ మరి ఇప్పుడు మీ ఎత్తుగడలు, మీ ఆలోచనలు ప్రజలకు తెలుసు. ప్రజల్లో కూడా, ప్రజా సంఘాల్లో కూడా, మిగతా ఉన్నటువంటి వామపక్షాల్లో కూడా మేధావులు ఉన్నారు, బాగా గమనించగలరు. ప్రజలకి కొనుగోలు శక్తి తగ్గినప్పుడు, ప్రజలకు ఆదాయం తగ్గినప్పుడు ఏం చేస్తారు? పరిశ్రమల్లో మరి పెట్టుబడిదారులకి లాభాలు పడిపోతాయి. కొనుగోలు శక్తి ఎప్పుడైతే ప్రజలకు లేదో అప్పుడు మార్కెట్ డౌన్ అయిపోతుంది. ఆ డౌన్ అయినప్పుడు ఇలాంటి ఎత్తుగడలు వేస్తూ ఉంటారు. గమనించండి సోదరులారా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలకి కొనుగోలు శక్తి పడిపోయింది, ఆర్థికంగాను ఇబ్బందుల్లో ఉన్నారు. మరి అలాంటి తరుణంలో ఇలాంటి జిఎస్టీలు తగ్గించాం